వెల్కమ్ టు 4 Sides టీవీ. ఎన్నికల టైంలో ఏపీ రాజకీయాలు వాలంటీర్ల చుట్టే తిరుగుతున్నాయి. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో వాలంటీర్లను ఎన్నికల విధుల్లో పాల్గొనకూడదు అంటూ ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. అయినా కొందరు వాలంటీర్లు అధికార పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో, పార్టీ ప్రచారాల్లో పాల్గొంటూ ఉండటంతో ఈసీకి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వాలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొనకుండా చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు కోరాయి. దాంతో స్పందించిన ఈసీ ఆంక్షలు విధించింది. అదే ఇప్పుడు అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. ఏపీలో వాలంటీర్ల వ్యవస్థపై రాజకీయ దుమారం మరింత ముదిరింది. ఇప్పటికే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వాలంటీర్లపైన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కేసు నమోదయ్యింది. ఏపీలో వాలంటీర్లపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజా సంఘాల వరుస ఫిర్యాదులు, హైకోర్టు ఆదేశాలతో వాలంటీర్లపై ఆంక్షలు విధించింది. వాలంటీర్లతో సంక్షేమ పథకాలకు సంబంధించిన ఎలాంటి డబ్బు పంపిణీ కార్యక్రమాలు చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. తాజాగా మాజీ ఎన్నికల కమిషనర్ ఆధ్వర్యంలోని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వాలంటీర్లపై ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. వాలంటీర్లను ఎన్నికల విధులకు ఉపయోగించవద్దని ఈసీ ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఏపీ ప్రభుత్వం అమలు చేయడం లేదని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ 2 వారాల క్రితం ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఎన్నికల్లో వైసీపీని గెలిపించే బాధ్యత వాలంటీర్లదేనని సీఎం జగన్, ఇతర మంత్రులు చెబుతున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. దాంతో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలను ఎందుకు పాటించడం లేదని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. వెంటనే తగిన చర్యలు చేపట్టాలని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారికి ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో ఈసీ సైతం హైకోర్టు తీర్పును అమలు చేయాలని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారికి స్పష్టం చేసింది. 2 వారాల క్రితం హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి కీలక ఆదేశాలిచ్చింది. ప్రభుత్వ పథకాల నిధులు, పెన్షన్ల పంపిణీలో వాలంటీర్లు పాల్గొనకుండా చూడాలని ఆదేశించింది. వాలంటీర్ల మొబైల్ ఫోన్లు, ట్యాబ్లు, సామాగ్రి డీఈఓలకు అప్పగించాలని స్పష్టం చేసింది. ఇక ప్రభుత్వ పథకాల అమలు కోసం ప్రత్యామ్నాయం చూసుకోవాలని సూచించింది. అవసరమైతే నగదు బదిలీ ద్వారా పథకాలు కొనసాగించవచ్చని రాష్ట్ర ఎన్నికల సంఘానికి సిఈసి లేఖ రాసింది. ప్రతి నెల 1వ తేదీనే ఉదయం వాలంటీర్లు ఇళ్లకు వెళ్లి దాదాపు 66.4 లక్షల మందికి వృద్ధాప్య, సామాజిక, వికలాంగ, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పెన్షన్లు అందిస్తున్నారు. ఈ విధానం గురించి వైసీపీ నేతలు తెగ ప్రచారం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఎన్నికల సంఘం తాజా ఆంక్షలతో వాలంటీర్లు ఎన్నికల కోడ్ ముగిసే వరకు నేరుగా పెన్షనర్లకు నగదు పంపిణీ చేసే అవకాశం లేకుండా పోయింది. వాలంటీర్లు ప్రతి నెలా ఇంటికి వెళ్లి అందిస్తుండటంతో వారితో లబ్ధిదారులు మమేకమయ్యారు. ఇప్పుడు కొత్త విధానం ద్వారా అందించడం లబ్ధిదారులపైన ప్రభావం చూపిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వాలంటీర్లపై ఈసీ ఆంక్షలకు టీడీపీ కారణమని వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. చంద్రబాబు కుట్రల వల్ల ఇంటి వద్దనే పెన్షన్ తీసుకునే అవకాశం వృద్ధులు కోల్పోయారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. చంద్రబాబుకు ఎన్నికల్లో పెన్షనర్లు బుద్ధి చెబుతారని వైసీపీ నేతలు శాపనార్థాలు పెడుతున్నారు. వాలంటీర్ల గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. దాంతో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అంతే ధీటుగా కౌంటర్ ఇస్తున్నారు. పింఛన్ల పంపిణీకి డబ్బులు లేకే వైసీపీ కొత్త నాటకానికి తెరలేపిందని ధ్వజమెత్తారు. వాలంటీర్ వ్యవస్థకు టీడీపీ వ్యతిరేకం కాదని, తాము అధికారంలోకొచ్చాక ఆ వ్యవస్థను కొనసాగిస్తామని చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారని గుర్తు చేస్తున్నారు. వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామాలు కూడా వైసీపీ కుట్రేనని ఫైర్ అయ్యారు.
మరోవైపు రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీకి తక్షణమే ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు లేఖ రాశారు. వృద్ధులు, వితంతువులతో పాటు ఇతర లబ్ధిదారులకు సైతం నగదు రూపంలో పెన్షన్ మొత్తం చెల్లించాలని సూచించారు. మరి ఎవరి పొలిటికల్ లెక్కలు ఎలా ఉన్నా పెన్షనర్లకు మాత్రం పాట్లు తప్పడం లేదు. ఇంతకాలం ఇంటికి వచ్చిన పెన్షన్ల కోసం వారు కార్యాలయాలు చుట్టూ తిరగాల్సి వస్తోంది. మొత్తం మీద రాష్ట్ర రాజకీయమంతా వాలంటీర్ల చుట్టే తిరుగుతోంది ఇప్పుడు.